హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ 8 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది, అలాగే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కలిపి ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో రూపంలో షేర్ చేస్తాను. అండ్ ఇది ఈరోజే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ప్రైజింగ్ మాత్రం నాకు ఐడియా లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు డెమో ఫోన్ అని రాస్తుంది. అండ్ ఇక్కడ ప్రైజింగ్ ఏరియా కూడా వీళ్ళు కట్ చేసి పంపించారు. సో అందుకని ప్రైజింగ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్లో అయితే ఉండొచ్చు. 20,000 కంటే బిలోగానే ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ ప్రైజింగ్ మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లోను అలాగే కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ రూపంలో కూడా యాడ్ చేస్తాను లాంచ్ అయిన తర్వాత. సో అందుకని ప్రైజింగ్ అక్కడే మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. అండ్ 8 Pro అని రాస్తుంది, రియల్మీ డెమో ఫోన్ అని రాస్తుంది, సైడ్కి రియల్మీ 8 Pro, అలాగే టోటల్గా అన్ని వైపులో కూడా మనకి రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్యాకేజ్ కాంటెంట్స్ బాక్స్లో మనకి ఏమేమో డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అంటాం కదా, అవి రాస్తున్నాయి. ఇక్కడ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అని రాస్తుంది. ఇది శాంసంగ్ HM2 సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. రియల్మీలో ఫస్ట్ అనుకుంటా ఇది మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన ఫోను. అండ్ 50 వాట్స్ సూపర్ డాట్ ఛార్జ్, అలాగే సూపర్ అండ్ స్లిమ్ లైట్ వెయిట్ అని రాస్తుంది. అండ్ 6.4 ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే యూజ్ చేశారు, శాంసంగ్ డిస్ప్లే. అండ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని వాడినట్టు. అండ్ 4500 mAh బ్యాటరీ అయితే ఉన్నట్టుంది. అండ్ దీంట్లో మీకు మొత్తం 3 కలర్స్ రావచ్చు. ఒకటి ఎల్లో కలర్లో ఉంటుంది, ఒకటేమో బ్లాక్ కలర్లోనే ఉంటుంది, ఒకటి మాత్రం ఇన్ఫినిట్ బ్లూ అని ఉంది. సో ఇది ఇన్ఫినిట్ బ్లూ అనమాట. అండ్ మీకు ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి కూడా రాస్తుంది. ఇక్కడ మీకు 8GB ర్యామ్ అలాగే 128GB అని ఉంది. మేబీ దీంట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టార్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ రాస్తుంది. స్టార్ వాల్యూ మనకి హెడ్కి 1.193 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి మీకు 0.888 వాట్స్ పర్ కేజీ ఉంది. యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకి 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక సీల్ ఉంది, సీల్ని ఒకసారి బ్రేక్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏముందనేది చూద్దాం. సో పైన ఒక కవర్ కూడా ఉంది, కవరు ప్లస్ సీలు రెండు ఒకేసారి బ్రేక్ చేశాను నేను. సో కవర్ తీసేస్తే మనకి బాక్స్లో ఫోను పైన ఒక చిన్న ఎల్లో కలర్ బాక్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రియల్మీకి సంబంధించిన వెల్కమ్ నోట్ లాగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ డేర్ టు లీప్ అని రాస్తుంది. అండ్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఉంది, దీంతో మనకు అవసరం ఉంటుంది, పక్క పెట్టేద్దాం. అండ్ లోపల మనకి దీనికి సంబంధించిన కిక్ స్టార్ట్ గైడ్ అయితే దీంట్లో రాస్తుంది. ఇది మనం జనరల్గా చదవము, అంత ఓపిక కూడా ఎవరికి ఉండదు. అండ్ మనకు ఒక బ్లాక్ కోటింగ్తో ఉన్న ఒక సాఫ్ట్ సిలికాన్ కేస్ అయితే ఉంది, చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇక్కడ కెమెరా మాడ్యూల్ డిజైన్ కట్ చేసి ఉంది. సో ఇది కూడా బాగానే ఉంది. అండ్ తర్వాత మనకి ఫోనే ఉంది. సో ఫోన్ ప్రజెంట్గా కాసేపు పక్కకు పెడదాం, తర్వాత లోపల ఏమున్నాయి అనేది చూద్దాం. అండ్ లోపల మనకి ఆబ్వియస్గా ఒక ఛార్జర్ ఉంటుంది. ఇది యాక్చువల్గా 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, కాకపోతే మనకి ఫోన్ 50 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అదే మ్యాజిక్. అండ్ మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ఉంది. సో జనరల్గా మనకి 5 amps వరకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వెళ్ళి ప్యాక్ చేసి ఇచ్చారు. సో దీన్ని జస్ట్ రిమూవ్ చేసి సరిపోతుంది. అండ్ మనకి అల్టిమేట్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది ఇన్ఫినిట్ బ్లూ కలర్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక ప్లాస్టర్ అయితే ఉంది, దీని మీద IMA నెంబర్స్ లాంటివి ఉంటాయి కదా. సో ఫైనల్గా మనకి లుక్ మాత్రం ఇలా ఉంటుంది. అండ్ ఇది మీకు షైన్ అవుతూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ లాగే ఉంది, కాకపోతే మీకు డేర్ టు లీప్ బ్రాండింగ్ అయితే కొంచెం బంప్ లాగా ఉంటుంది, మీకు చేతికి ఈజీగా తగులుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు రియల్మీ బ్రాండింగ్ ఉంది. అండ్ 4 కెమెరాల సెటప్ అయితే ఉంది, 4 సిలిండర్లు ఇక్కడ కూర్చోబెట్టినట్టుంది. అండ్ మీకు ఇక్కడ డ్యూయల్ టోన్ LED అయితే ఇక్కడ కనిపిస్తుంది. 108 మెగాపిక్సెల్ అని ఇక్కడ మనకి రాస్తుందనమాట. చుట్టానికి మాత్రం చాలా కొత్తగా ఉంది డిజైన్, చుట్టానికి కూడా చాలా బాగుంది, షైన్ అవుతూ ఉంది. అండ్ మీకు డేర్ టు లీప్ బ్రాండింగ్ అయితే కొంతమందికి ఇంత పెద్దగా ఉంటుంది, నచ్చదు. సో వీళ్ళైతే వీళ్ళు ఇలాగే తీసుకొచ్చారు డిజైన్. అండ్ మీకు ఇది కొంచెం చూడటానికి కూడా కొంచెం బాగుంది, డిజైన్ క్వాలిటీ కూడా బాగుంది ఈసారి. ఇంతకుముందు రియల్మీ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది కొంచెం మంచి డిజైన్తో తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ పైన మీకు ఆల్రెడీ ఒక ఫిల్మ్ అయితే యాడ్ చేశారు వీళ్ళు. మనం జనరల్గా స్క్రీన్ గార్డ్ అంటాం కదా, ఆ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు దీనికి యాడ్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకు ఇక్కడ టాప్ లెఫ్ట్లో మనకి పంచోల్ కట్అవుట్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవరీ చూద్దాం, ఆ తర్వాత మనం ఫోన్ బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఆబ్వియస్గా మనకి 4 కెమెరాల సెటప్, రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి.
టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి జనరల్గా రియల్మీ వాళ్ళు అన్ని ఫోన్స్లో కూడా ట్రిపుల్ స్లాట్తోనే తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ట్రిపుల్ స్లాటే వీళ్ళు ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ మీకు ఇక్కడ డిజైన్ కూడా కొంచెం కర్వీ డిజైన్తో తీసుకొచ్చారు వీళ్ళు ఈసారి. అందుకే చెప్పాను కదా, లుక్ మాత్రం కొంచెం ప్రీమియంగానే ఉంది. ఫోన్ చేతిలో హ్యాండీగా కూడా ఉంది. 6.4 ఇంచెస్ కదా, మనకు ఖచ్చితంగా కొంచెం చేతిలో కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు సింగిల్ స్పీకర్ కనిపిస్తుంది. అలాగే మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందన్నమాట. సూపర్ AMOLED డిస్ప్లే, ఇది సామ్సంగ్ డిస్ప్లే ప్లస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో అందుకని కొంచెం మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండటం వల్ల. ఇప్పుడు మనం ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. రియల్మీ 8 ప్రోలో మీకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే. 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1000 nits వరకు వెళ్తుంది పీక్ లెవెల్లో. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 8nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 618 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 MP కెమెరా, ఇది సామ్సంగ్ HM2 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్లోకి వెళ్తే 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 1080లో మీకు 30 అలాగే 60 సపోర్ట్ చేస్తుంది. అలాగే స్లో మోషన్లోకి వెళ్తే 960 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 720pలో రికార్డ్ చేయగలుగుతుంది. అండ్ దీంట్లో ఫోటో డిపార్ట్మెంట్లో చాలా వరకు కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. స్టారీ మోడ్ కావచ్చు, టిల్ట్ షిఫ్ట్ మోడ్ కావచ్చు, డైనమిక్ బొకే కావచ్చు, డ్యూయల్ వీడియో మోడ్ కావచ్చు, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ కొత్తగా ఈ కెమెరాకి వీళ్ళు యాడ్ చేశారు. రెండోది 8 MP అల్ట్రా వైడ్ లెన్స్ 190 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 2 MP మ్యాక్రో, నాలుగోది 2 MP డెప్త్ సెన్సర్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మీకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది మీకు సోనీ IMX471 సెన్సార్ని యూజ్ చేశారు. వీడియో రికార్డింగ్ మీకు మ్యాక్సిమం 1080 వరకు అయితే రికార్డ్ చేయగలుగుతుంది. దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 65 watts ఛార్జర్ మాత్రం మీకు బాక్స్లో ఇస్తారు. ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI 2.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. హైరెస్ ఆడియో వరకు సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ రియల్మీ 8 ప్రోలో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది డిఫాల్ట్గా మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ UI 2.0తో వస్తుంది. ఒకసారి మనం చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు రియల్మీ UI వెర్షన్ 2.0 ఉంది. అలాగే Android వెర్షన్ 11 ఉంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా వచ్చిందో లేదో అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సాఫ్ట్వేర్ అప్డేట్లో ఒకసారి వచ్చాను. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు ఒక అప్డేట్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేశారు. అరౌండ్ మీకు 3.5 GB అని ఉంది. చాలా పెద్ద అప్డేట్ ఇది మరి. సో రియల్మీ UI 2.0 ఆల్రెడీ వచ్చింది. కాకపోతే కెమెరాకి సంబంధించిన చాలా వరకు కొత్త ఫీచర్స్, అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనేది దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు. సో ఖచ్చితంగా మీరు ఫోన్ కొనుక్కున్న తర్వాత అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మనం ఒకసారి అబౌట్ స్టోరేజ్లోకి వెళ్తే స్టోరేజ్లో మీకు అవుట్ ఆఫ్ 128 GBలో మీకు దగ్గర 17 GB మీకు OS కింద ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ మీకు ఒక 110 GB వరకు ఫ్రీగా ఉందని అర్థము. అలాగే మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇది మీకు మంచి కొంచెం అబౌవ్ మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై ఆబ్వియస్గా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు దీంట్లో హోమ్ అండ్ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసినాం అనుకోండి, బేసిక్గా మనకి బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఉన్న ఫీచర్స్ మొత్తం దీనికి ఇంకా యాడ్ చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలాంటి ఫీచర్స్ అయితే ఇంకా మనకి చూపించట్లేదు. మేబీ ఇప్పుడు అప్డేట్ ఒకటి రన్ అవుట్ అవుతుంది కదా, సో దీంట్లో ఏమన్నా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనం ఒకసారి యూఐలోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ నేను ఒక 4 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేశాను. అవి ఏంటనేది చెప్తాను. ఇక్కడ మీకు చూడొచ్చు ఫేస్బుక్ డ్యూ ఉంది, అలాగే గూగుల్ ఫైల్స్ ఉంది, అలాగే మీకు ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే స్నాప్చాట్ ఉంది, సలూప్ ఉంది, ఇలాంటి కొన్ని యాప్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఒకసారి మనం ట్రై చేద్దాం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. మీకు నచ్చిన యాప్స్ అయితే మీరు ఈజీగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఇక దీంట్లో నేను యాడ్ చేసిన యాప్స్ ఏంటంటే ఒకటి CPUG,
ఇది ఎందుకంటే మీకు జనరల్గా మనం ప్రతి అన్బాక్సింగ్లో చూస్తూ ఉంటాం కదా, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, అలాగే దీంట్లో ఉన్న సెన్సార్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మన సెన్సార్స్లోకి వెళ్తే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ దీంట్లో యాడ్ చేశారు, ఎలాంటి సెన్సార్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ మనం ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. డిఆర్ఎం ఇన్ఫో దేనికంటే మీకు మీ ఫోన్లో మీరు అమెజాన్ అలాగే హాట్స్టార్ ఇలాంటి వాటిలో హెచ్డీలో మూవీస్ చూసుకోవచ్చా లేదనేది ఇది మనకు చూపిస్తుంది. ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ L1 అని చూపిస్తుంది, అంటే ఖచ్చితంగా మీరు దీంట్లో హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేశాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి కొత్తగా గాలి సంపద వచ్చింది కదా, ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్డీ అని చూపిస్తుంది, సో క్లియర్గా కనిపిస్తుంది మనకి హెచ్డీ అని. సో నో ప్రాబ్లం, మీకు దీంట్లో అయితే 100% ప్లే చేస్తుంది. నాట్ ఓన్లీ అమెజాన్ ప్రైము, మీకు హాట్స్టార్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్లో మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఈ ఫోన్ మీరు కొనుక్కుంటే మీకు ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. అండ్ దీంట్లో మనకి స్క్రీన్ చాలా మంచిగా ఉంది, మంచి బ్రైట్గా కూడా ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. నేచర్ 4K వీడియో మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, నేచర్ 4K వీడియో ఒకసారి ఓపెన్ చేసి దీంట్లో స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం మనం. సో ఇక్కడ చూసారు కదా, ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫోన్ నేను ఆల్మోస్ట్ అలా 90 degrees టిల్ట్ చేశాను, అప్పుడు కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీకు కలర్స్ కూడా చాలా మంచిగా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకని ఖచ్చితంగా మీకు ఈ క్వాలిటీ డిస్ప్లే అనేది మీకు ఈ బడ్జెట్లో ఒక మంచి అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక దీంట్లో మనకు ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, ఇది డ్యూయల్ స్పీకర్స్ అయితే రావట్లేదు, ఓన్లీ సింగిల్ స్పీకరే. కానీ ఈ స్పీకర్ క్వాలిటీ మాత్రం బాగానే ఉంది, మంచి లౌడ్గా కూడా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక దీంట్లో మనం ఒకసారి ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎంత స్పీడ్గా ఉన్నాయో చెక్ చేద్దాం. నేను ఓన్లీ ఇదొక్క ఫింగర్ మాత్రమే ఇచ్చాను, తంబు. ఒకసారి మనం లాక్ వేసి లాక్ తీసి చూద్దాం. సో పర్లేదు, బాగానే స్పీడ్గా ఉంది అండ్ మీకు బాగానే ఉంది, యాక్టివ్గానే వర్క్ చేస్తుంది. అండ్ మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేసి చూద్దాం. సో ఫేస్ అన్లాక్ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది జనరల్గా రియల్మీ మొబైల్స్లో, చూసారు కదా, వెంటనే ఓపెన్ అయిపోతుంది, అసలు ఎక్కడ ఆగట్లేదు. అండ్ ఇక దీంట్లో మనం ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. కెమెరా జనరల్గా మనకి చాలా రకాల కొత్త ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. జనరల్గా మనకి కెమెరా ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, అండ్ మీకు పైనుంచి ఇలా కింది డ్రాగ్ చేస్తే కొన్ని కొత్త ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఒకసారి మోడ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు, స్టారీ మోడ్ అయితే క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. కొత్తగా వచ్చిన ఇదే మోడ్ అనమాట. ఈ స్టారీ మోడ్ అంటే ఏం లేదు, మీకు గూగుల్ కెమెరాలో ఆస్ట్రో ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, మీరు స్టార్స్ని ఫోటో తీయడానికి యూజ్ అవుతుంది. సో ఆస్ట్రో ఫోటోగ్రఫీనే వీళ్ళు దీంట్లో స్టారీ మోడ్ అని చెప్పి పెడుతున్నారు. అండ్ ఇది కొత్తగా వీళ్ళు దీంట్లో యాడ్ చేశారు, ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాకపోతే ఈ స్టారీ మోడ్తో మీరు ఫోటో తీయాలంటే ఖచ్చితంగా మీరు ఒక ట్రైపాడ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది మినిమం ఒక 5 minutes టైం తీసుకుంటుంది, 2-3 minutes అయితే ఈజీగా తీసుకుంటుంది. సో అంతసేపు మీరు మీ ఫోన్ షేక్ అవ్వకుండా మీ చేతిలో హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ తీస్తున్నాను కదా, ఇక్కడ చూడండి మనకి టైం అయితే 4 minutes 11 seconds అని ఇచ్చారు వీళ్ళు. సో ఇంతసేపు మీరు చేత్తో వితౌట్ షేకింగ్ మీరు పట్టుకోలేరు, ఖచ్చితంగా మీరు ట్రైపాడ్ లాంటిది యూజ్ చేస్తే మీరు స్టార్స్ని అయితే ఫోటో తీయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు డ్యూయల్ వీడియో ఉంది, ఇది చాలా చాలా కొత్త ఫీచర్ అనమాట. మీకు డ్యూయల్ వీడియో అంటే ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు మీరు ఎట్ ఏ టైం ఓపెన్ చేసుకోవచ్చు. స్లో మోషన్, టైం ల్యాప్సే, అలాగే AI మిక్స్డ్ పోర్ట్రేట్, అలాగే మూవీ మోడు, ఎక్స్పర్ట్ మోడు, పానోరమా మోడు, టెక్స్ట్ స్కానర్ మోడు, అలాగే అల్ట్రా మ్యాక్రో మోడ్ అనమాట. సో ఇప్పుడు దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ ఇస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది రియల్మీ 8 Proకి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఫోన్ మాత్రం చుట్టానికి చాలా బాగుంది, కెమెరా మాత్రం సూపర్గా ఉంది, అండ్ మేజర్గా డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 108 MP కెమెరా, ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో కొంచెం అట్రాక్షన్ అని చెప్పాలి. ప్రాసెసర్ వీళ్ళు కొంచెం ఏదైనా ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చినా బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు ఫస్ట్ నుంచి 5G ప్రాసెసర్ అని చెప్తున్నారు, మళ్ళీ 5G ప్రాసెసర్లు అయితే దీంట్లో తీసుకురాలేదు. అండ్ డిఫాల్ట్గా మనకి ఇచ్చిన కేస్ కూడా దీనికి చాలా బాగా ఫిట్ అవుతుంది, చేతిలో కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఫోన్. యాక్చువల్గా మంచి ఫామ్ ఫ్యాక్టర్తోనే ఉంది. అండ్ దీనికి సంబంధించిన మిగతా వీడియోస్ కూడా మీకు సూన్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మేజర్గా గూగుల్ కెమెరా, అలాగే ఇంకా కొన్ని గేమింగ్ ఫీచర్స్, అలాగే మేజర్గా దీంట్లో Realme UI 2.0 ఉంది కదా, సో ఈ Realme UI 2.0లో కూడా కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు సపరేట్గా ఒక షార్ట్ వీడియో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, Realme 8 Proకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.